హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు మన ఛానల్లో పెరుగుతో ఫ్రూట్ సలాడ్ అండి. ఎండాకాలం వస్తుంది కదండి, సమ్మర్ కదా. ఇప్పుడు చల్లగా ఫ్రూట్ సలాడ్ ఈ విధంగా తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా వేడి చేయకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఇలాంటి ఫ్రూట్ సలాడ్ తింటే మంచిదండి సమ్మర్ టైంలో. ఇంకా చల్లగా ఎలా చేసుకుందామో చూద్దాము. ఫ్రూట్ సలాడ్ చల్లగా అని స్టవ్ వెలిగిస్తుంది అని అనుకుంటున్నారా? మరి మనం పెరుగు రెడీ చేసుకోవాలి కదండి. పెరుగు ఇంట్లోనే రెడీ చేసుకోవాలి కదా. ఈ విధంగా స్టవ్ వెలిగించేసి పాలు 1 లీటర్ వరకు తీసుకున్నానండి. తీసుకున్నాక బాయిల్ చేసేసినాక మనం కుండలో పెరుగు తోడేయాలి అంటే గిన్నెని ఆల్రెడీగా వాడున్నానండి నేను. ఎందుకు అంటే కొంచెం జిడ్డు ఉండకుండా ఉంటుంది అనమాట. పెరుగు తోడేస్తుంటా కదా, జుట్టు ఉండకుండా ఉండటానికి నేను గిన్నె తోమేసి నీళ్ళు పోసి మరగనిచ్చేస్తానండి. కుండలో మరిగితే అంత జిడ్డు కానీ ఏమన్నా ఉంటే ఆ నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో కరిగి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా కడిగి ఆ నీళ్ళు పారబోస్తా. అప్పుడు నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనము వంట ఏదైనా చేయాలంటే ఈ విధంగా కడిగి శుభ్రం చేసేసి వేడి నీళ్ళతో మరగబెట్టేసి పారబోస్తే కుండలో ఉన్న వేస్ట్ పదార్థం అంతా పోతుంది. తర్వాత ఆ కుండని నేను పాలు పోసాను అనమాట తోడేసుకోవటానికి. పాలు తోడేయాలంటే కుండలో గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా ఉండాలండి. మన మామూలు గిన్నెలో అయితే గోరువెచ్చగా ఉండాలా. పెరుగుతో ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాం కదండి. ఫ్రూట్ సలాడ్కి ఏమేం కావాల్సినయో చూద్దామండి. ఇది మెయిన్ బనానా. అలా అయితే 1 కప్పు బనానా అండి, 1 కప్పు యాపిల్, 1 కప్పు గ్రేప్స్ అండి. మీ దగ్గర ఏవైనా బ్లాక్ అయినా పర్వాలేదు, గ్రీన్ అయినా పర్వాలేదు, ఏమైనా గ్రేప్స్ అనేది వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు 1/2 గ్లాస్ అండి. గుమ్మడికాయ గింజలు అనమాట. ఇవి కూడా వేస్తే బాగుంటుంది ఈ ఫ్రూట్ సలాడ్కి. ఇవి బాదం అండి. నానబెట్టి తొక్క తీసి వేయాలన్నమాట ఈ ఫ్రూట్ సలాడ్లో. ఇదిగోండి కిస్మిస్. ఇవి కూడా మళ్ళీ ఇది పొద్దుతిరుగుడు గింజలండి. ఇవి ప్యాకెట్ నుంచి వస్తున్నాయి, ప్యాకెట్లో కాబట్టి మనం ఒకసారి కడగాల. ఇవి స్వీట్కి బదులు తేనె వాడుకోవాలండి. తేనె మంచిది హెల్త్కి. దీంట్లో ఎక్కువ ఖర్జూరాలు ఉంటే ఖర్జూరాలు కూడా కలుపుకోవచ్చు స్వీట్ కోసము. ఇవి తేనె, ఖర్జూరాలు. నా దగ్గర ఖర్జూరాలు లేవు కాబట్టి నేను తేనె కలుపుకుంటున్నాను. ఇంకా కావాలంటే కొంచెం షుగరు వాడుకోవచ్చండి, తీపిని చూసుకొని. మంచిదండి హెల్త్కి ఇట్లాంటి ఫ్రూట్ సలాడ్. ఇదిగోండి పెరుగు నేను తోడేసా కదా ఈరోజు, ఈ కుండలో తోడేసా అనమాట. చూడండి ఎంత గడ్డగా దొడుకుందో మంచిగా. బాగా అది రావట్లేదండి, అంత గడ్డగా దొడుకుంది. మనము ఈ పెరుగుతో ఇప్పుడు చేసుకుందామండి. ఫస్ట్ కవ్వంతో చిలకాల మంచిగా నున్నగా రావాలన్నమాట, గడ్డలు లేకుండా. ఇట్లా చిలికేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ వేయాలి. సింపుల్గా అండి, 1 పావు గంటలో రెడీ అవుతుంది ఈ ఫ్రూట్ సలాడ్. సింపుల్గా 1 పావు గంటలో రెడీ అయిపోద్దండి. గెస్ట్లు వచ్చినా ఇబ్బంది ఉండదు, అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఉంటే పెరుగు తెచ్చుకొని నేను ఇంట్లోనే తోడేసి రెడీ చేస్తానండి ఫ్రూట్ సలాడ్. ఇదిగోండి ఇలా అసలు మంచిగా ఇట్లా కొట్టేసుకొని అప్పుడు ఇప్పుడు ఇట్లా వచ్చింది కదండి. వచ్చిన తర్వాత ఇదిగో బనానా వేసుకుందామండి.
ఇది యాపిల్, ఇదిగోండి గ్రేప్స్ అన్నీ ఒక కప్పు, ఫ్రూట్స్ మాత్రం ఒక కప్పు వేసినాను. ఇదిగోండి దానిమ్మ గింజలు హాఫ్ కప్ చాలండి, మీ ఇష్టము, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి గుమ్మడికాయ గింజలు, ఇవి కూడా వేయచ్చు, మంచిది హెల్త్కి. ఇదిగోండి పొద్దుతిరుగుడు గింజలు అన్నమాట, ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి అన్నీ కొన్ని వేసుకోవచ్చు అనమాట. కిస్మిస్ అండి ఇవి. ఇవ్వండి బాదము తొక్కొలిసి వేసుకుంటున్నాను. అయితే మనం దీంట్లో ఇంకా ఖర్జూరాలు ఉంటే ఖర్జూరం వేసుకోవచ్చండి, నా దగ్గర లేవు కాబట్టి నేను ఇంకా తేనె కూడా వాడుతున్నా, స్వీట్ కోసము తేనె వాడుతున్నానండి. ఇప్పుడు పంచదార అనేది తగ్గించేసినాను, దీంట్లో స్వీటు తేనె వాడతానండి ఎక్కువ. కొంచెం తక్కువ ఉందనుకోండి అప్పుడు వేసుకుంటాను పంచదార, చూసి వేసుకుందాము. కలుపుకుందాము. పెరుగుతో ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు, ఇంకా అందరూ తినొచ్చు, మంచిగా ఉంటుంది టేస్టీగా. ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. మీకు చల్లగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చల్లగా తినొచ్చు అనమాట. వేసవికాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి వరకు తినొచ్చు, హెల్త్ అయిన ఫుడ్ అండి. పెరుగు మంచి బ్యాక్టీరియా కదా ఉంటుంది కదా. తర్వాత అన్నీ ఫ్రూట్స్ వేసినాము, నట్స్ వేసాము చాలా వరకు. మళ్ళీ ఖర్జూరం ఉంటే ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. అదే అన్ని విధాలుగా బాగుంటుందండి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది. తిందామండి, ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. తిందామా, టేస్ట్ చూద్దాము ఎలా ఉందనేది. చల్లగా, సమ్మర్ ఎక్కువ, ఎండలు ఎక్కువ అయినాయి కదండి, ఇంకా ఇట్లా చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. మధ్యాహ్నం లంచ్ టైము, లంచ్ తిన్నాక ఈ విధంగా తినొచ్చు. బాగుందండి చాలా. కుండలో పెరుగండి. అయితే మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కుండలో కాకుండా గిన్నెలలో కూడా ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినొచ్చు. నా దగ్గర కుండ ఉంది కాబట్టి నేను చేశాను. మీరు స్టీల్ పాత్ర ఏదైనా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్.